ఇది చాలా మందిలో ఉన్న క్వశ్చన్, నాట్ ఈవెన్ ఓన్లీ క్రిస్టియన్స్, చాలామంది ఇతర మతస్థులు కూడా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదేంటంటే యేసు ప్రభు అనే మాట వినగానే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే ఆయన ప్రేమ గలవాడు, క్షమించేవాడు. ఎవరు అగ్రీ విత్ మీ? యా. సో యేసుప్రభు అనే మాట వినగానే ప్రేమించేవాడు, ఆయన క్షమించేవాడు. నిజంగా యేసుప్రభు అంత ప్రేమించేవాడైతే ఎందుకు నరకాన్ని చేశాడు? ఎందుకు మనిషి నరకానికి వెళ్ళాలి? సో ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉంది. మే రిక్వెస్ట్ విత్ పీటర్ సామ్యుయల్ అన్న ఆర్ పాస్టర్ గారు టు రెస్పాండ్ ఆర్ ఆన్సర్ ఆన్ దిస్ క్వశ్చన్. నేను ఎప్పుడు Q&Aలో కూర్చున్నా అంటే క్వశ్చన్ ఆన్సర్లో నాకు ఒక రూల్ ఉంటుంది. అదేంటంటే ఆ ప్రశ్నకు జవాబు నాకు తెలిస్తే మంచి ప్రశ్న అంటాను. ఆ ప్రశ్నకు జవాబు నాకు తెలియకపోతే గొప్ప ప్రశ్నని వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇది గొప్ప ప్రశ్న కాబట్టి ఇక్కడ సో అది నా రూల్. అయితే దేవుడు నరకాన్ని సృష్టించటం ఎందుకు అన్నదానికి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన నరకాన్ని నేను సృష్టించలేదు. ప్రప్రథమంగా సాతాను తిరగబడినప్పుడు వాడు ఎంచుకున్నాడు వాడు ఎక్కడికి వెళ్ళాలో, కాబట్టి అది సృష్టింపబడింది. పాపం ద్వారా వచ్చే జీతం మరణం, రైట్? దేవుడు చెడును సృష్టించాడా? లేదు. దేవుడు ముందు సృష్టించినప్పుడు అంతా బాగుండింది. తర్వాత ఆ దేవదూత తిరగబడగా మిగతాది వచ్చింది. ఆ కారణం చేత దేవుడు నరకాన్ని సృష్టించలేదని నా యొక్క అభిప్రాయం. నెక్స్ట్ యూ కెన్ యాడ్. God does not send anybody to hell. దేవుడు ఎవరిని నరకానికి పంపించరు. All he does is shows us the way to heaven. దేవుడు కేవలం పరలోకానికి మనకు మార్గాన్ని చూపించారు. Man sends himself to hell because he refuses that choice. దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన పరలోకం నాకు వద్దని మనిషి తనకు తానే స్వయంగా నరకానికి వెళ్తా ఉన్నాడు. But the question you need to ask yourself is not about hell. నిన్ను గురించి నీవు అడగవలసిన ప్రశ్న ఏంటంటే నరకాన్ని గురించి కాదు. Ask yourself, if there is evil in this world, ఒకవేళ ఈ లోకంలో చెడుగుంటే then the opposite of it has to exist to define evil. చెడుగు అనేది మనకేంటో అర్థం అవ్వాలంటే దానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఉండాలి. And the opposite of evil is good. చెడుగుకు వ్యతిరేక పదము లేకపోతే వ్యతిరేకమైనది ఏంటంటే మంచి. And goodness can only come from the goodness of a moral law. మంచితనము అనేది నైతికమైన మంచితనంలో నుండి రాగలదు. And a moral law can only come from a moral law giver. నైతికత అనేది మరి విలువలు కలిగిన మంచివాడైన దేవుని నుండే రావాలి. So anytime someone tries to prove hell, they end up proving God. కనుక ఎవరైనా సరే నరకం ఉంది అని రుజువు చేయాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి వారి చివర్లో వచ్చే అంశం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని వారు రుజువు చేస్తారు ఖచ్చితంగా. So that's one. Thank you, Peter Samuel garu and Krish garu for wonderful insights. But let me add one thing. క్వశ్చన్ ఏంటి అంటే దేవుడు ప్రేమ గలవాడైనప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు నరకాన్ని పంపిస్తాడు? ఇటర్నిటీలో 2 places, హెవెన్ అండ్ హెల్. హెవెన్ అనేది ఒకటే కనుకుంటే హెల్ అంటే ఏంటో మనకు తెలియదు, హెల్ అనేది ఒకటే ఉంటే హెవెన్ ఏంటంటో మనకు తెలియదు. దట్స్ వాట్ మెన్షన్ బై డాక్టర్ క్రిష్. అయితే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే గాడ్ లవ్స్ ఎవ్రీవన్, అందరినీ ప్రేమించాడు, మన అందరి కోసం ప్రాణం పెట్టాడు. ఏసే అందరి కోసం పెట్టాడు, కొంతమంది కోసం ప్రాణం పెట్టాడు. హీ డైడ్ ఫర్ ఎవ్రీవన్. మరి అందరూ రక్షణ పొందారా? చెప్పండి. ఆయన అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం రక్తం కార్చేశాడు, అందరి నిమిత్తం పాపక్షమాపణ నిమిత్తం రక్తం కార్చారు. ఇప్పుడు అందరు రక్షణ పొందారా? పొందలేదు. ఎవరు పొందారు లేదా ఎవరు పొందుతారు? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు కదా. ఇప్పుడు దేవుడు నాకు వద్దు అని ఒక వ్యక్తి అన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎక్కడ ఉండాలి? దేవుడు లేని స్థలంలో ఉండాలి. దట్స్ వాట్ వీ కాల్ హెల్. దేవుడు ఉన్న చోట వెలుగు ఉంటుంది, ఆయన లేని చోట ఏముంటుంది? దేవుడు ఉన్న చోట శాంతి ఉంది, ఆయన లేని చోట ఏముంది? అశాంతి, అసమాధానం కదా. ఇప్పుడు గమనించండి, ఒక వ్యక్తి ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన చివరి ఊపిరి లోపల విడిచిపెట్టే లోపల హీ హ్యాస్ టు మేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్ వెదర్ హీ వాంట్ టు స్పెండ్ హిస్ ఇటర్నిటీ ఇన్ హెవెన్ ఆర్ హెల్ అనేది ఈ భూమి మీద మానవుడు నిర్ణయించుకోవాలి. దెర్ ఈస్ నో అదర్ ఛాన్స్ ఆఫ్టర్ డెత్. బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్ యూ మేక్ ఎ చాయిస్.
ఇప్పుడు దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి నీ కోసం సెలవులో మరణించారు, ప్రాణం అర్పించారు, సువార్త వినిపింపజేస్తూ ఉన్నారు, దేవుని సేవకులను పంపిస్తున్నారు, ప్రవక్తల ద్వారా దేవుని మాటలు అందిస్తున్నారు, లేఖనాలను ప్రభు ఇచ్చాడు. హీ డస్ ఎవ్రీథింగ్ టు యూ బికాస్ హీ లవ్స్ యూ సో మచ్. And he pleads you and he beseeches you every moment to turn towards him. ఆయన వైపు తిరగాలని దేవుడు బ్రతిమాలుతున్నాడు, అందులో కూడా ఆయన ప్రేమ ఉంది. అయితే ఈ భూలోకం నువ్వు విడిచే లోపులో గనక దేవుని సువార్త విన్న ప్రతిసారి నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు వద్దు అంటే ఆయన ఎంత ప్రేమ గలవాడంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ మాటను ఆయన గౌరవిస్తాడు. గాడ్ ఆనర్స్ యువర్ డెసిషన్. Because you said, I don't need you anymore, God will put you in a place where you can't see God anymore. You can't experience God. That's what hell. అందును బట్టి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోతున్నాడు అన్నా కూడా దేవుడు అతనికి ఇచ్చిన ఫ్రీ విల్ని గౌరవించే పంపిస్తున్నాడు తప్ప బలవంతంగా ఎవరిని దేవుడు నరకానికి పంపించడో అందులో కూడా ప్రేమ ఉంది. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్